ఇండియాలో రీసెంట్గా చాలా స్కామ్స్ జరుగుతున్నాయి. ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించి అండ్ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇలా చాలా స్కామ్స్ బయటకు వచ్చాయి. Arvind Kejriwal arrested in the Delhi liquor gate probe. Already 3 of his ministers have been in jail. సో వీటన్నిటిలో ఒక కామన్ పాయింట్, పొలిటికల్ పార్టీస్ అండ్ కొంతమంది పొలిటికల్ లీడర్స్. మన ఇండియాలో పాలిటిక్స్లోకి ఎంటర్ కావాలి అంటే చాలా వరస్ట్ క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ ఉంటుంది. కోర్స్ ఇండియాలోని ప్రతి స్టేట్లో ఆల్మోస్ట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అందులో పోటీ చేసే ప్రతి ఎమ్మెల్యే ఎంపీ క్యాండిడేట్స్ అందరికీ 2 కన్నా ఎక్కువగా క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. అయితే మీకు డౌట్ రావచ్చు, వీళ్ళు క్రిమినల్స్ అని తెలిసి కూడా పార్టీస్ ఎందుకు టికెట్స్ ఇస్తున్నాయి అండ్ ఓటర్స్ కూడా ఎందుకు ఓట్స్ వేసి మరీ గెలిపిస్తున్నారు. తెలుసు. మళ్ళీ వచ్చే ఎలక్షన్లో నెక్తారైనా ఆయనకే వేస్తాం మేము ఓటు. అంటే కోపం ఎక్కువ ఉంటారు కదా, వచ్చే రాజకీయాలు చేస్తారు. చేయనివ్వండి, మాకేటి, మమ్మల్ని ఏం చంపట్లేదు కదా. ఆయనకి ఎవరో ఇబ్బంది అయితే వాళ్ళు చేసుకుంటారు. అది అలాగే ఒకవేళ ఎలక్షన్స్లో క్రిమినల్ క్యాండిడేట్స్ గెలిస్తే ఏం జరుగుతుంది, లేదా ఒక క్లీన్ క్యాండిడేట్ గెలిస్తే ఏం జరుగుతుంది, ఇలాంటి ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ADR ఒక అనాలిసిస్ అయితే కండక్ట్ చేసింది. అందులో ఇండియాలోని ప్రతి స్టేట్స్లో 44% ఎమ్మెల్యేస్కి క్రిమినల్ కేసెస్ ఉన్నాయని ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. అలాగే ఎలక్షన్స్లో గెలవడానికి ఒక క్లీన్ క్యాండిడేట్ కంటే క్రిమినల్ కేసు ఉన్న పొలిటీషియన్ 3 రెట్లు ఎక్కువ మెజారిటీతో ఎలక్షన్స్లో గెలుస్తున్నాడట. అసలు ఇలా జరగడానికి కారణాలు ఏంటి అని అనాలిసిస్ చేద్దాం. ముందుగా ఎలక్షన్స్లో పొలిటీషియన్స్ పోటీ చేయాలంటే క్వాలిఫికేషన్ ఏంటో చూద్దాం. మన ఇండియాలో పొలిటికల్ ఫీల్డ్లోకి రావాలి అంటే చాలా వరస్ట్ క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ ఉంది. ఏం లేదు, కేవలం ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి అండ్ 2 years కన్నా ఎక్కువ జైలు పనిష్మెంట్ని ఎక్స్పీరియన్స్ చేసి ఉండకూడదు. మ్యాక్సిమం ప్రతి కేటగిరీలో ఆల్మోస్ట్ ఇదే ఎలిజిబిలిటీ ఉంది. సో పాలిటిక్స్లోకి ఎంటర్ కావాలి అంటే చాలా ఈజీ అనమాట. పొలిటికల్ పార్టీస్కి కావాల్సిన పార్టీ ఫండింగ్, మజిల్ పవర్, క్యాంపెయినింగ్కి సరిపడా మనీ ఉన్నాయా లేవా అని. సో ఇట్స్ ఆల్ అబౌట్ మనీ అనమాట. అయితే ఈ క్యాండిడేట్స్ ఆల్రెడీ వెల్ సెటిల్డ్ ఉంటారు, ఓన్ కాలేజెస్ ఉంటాయి, ఓన్ ఇండస్ట్రీస్ ఉంటాయి, అక్రమస్తులు ఉంటాయి. సో మొత్తానికి బ్లాక్ మనీ ఎక్కువగా ఉంటుంది. మీకు ఇంకో డౌట్స్ రావచ్చు, మరి ఇంత బ్లాక్ మనీ ఉంచుకొని కూడా ఎందుకు పాలిటిక్స్లోకి రావాలనుకుంటారు? దానికి ఆన్సర్ వీళ్ళేం చెప్తారు అంటే, ఇంతవరకు సంపాదించింది చాలు, ఇంక నుండి జనాలకి ఏదో ఒక సేవ చేయాలని పాలిటిక్స్లోకి వస్తున్నా అని చెప్తారు. నిజానికి అది కరెక్ట్ కాదు. కేవలం వారి యొక్క అక్రమాస్తులు కాపాడుకోవడం కోసం అండ్ ఆస్తులని డబుల్ చేయడం కోసం పాలిటిక్స్లోకి ఎంటర్ అవుతారు. సరే, పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యారు అనుకుందాం. ఇప్పుడు పార్టీలోకి టికెట్స్ ఎలా సంపాదిస్తారు? ఇప్పుడున్న రోజుల్లో పార్టీస్ మెయిన్గా చూసేది 2 అంశాలు. అవి ఏంటి అంటే, ఫస్ట్ థింగ్, ఈ క్యాండిడేట్కి ఆ యొక్క నియోజకవర్గంలో ఫాలోయింగ్ బాగుందా లేదా, ఎలాంటి వాలంటీర్ సర్వీస్ చేశారు అండ్ ఎంతవరకు క్యాంపెయినింగ్కి సరిపోయే మనీ ఉంది. సెకండ్ థింగ్, పొలిటికల్ నెపోటిజం ప్రకారం టికెట్స్ ఇస్తారు అండ్ వర్స్ట్ థింగ్ ఈజ్ ఈ క్యాండిడేట్స్ కొన్ని క్రోర్స్ పెట్టి టికెట్స్ కొనుక్కుంటారు. ఇది అవుట్ ఆఫ్ రికార్డ్స్. అలాగే పార్టీస్ క్యాస్ట్ని బట్టి కూడా టికెట్స్ ఇస్తాయి. ఫర్ సపోజ్ ఎక్కువగా ఓసీ క్యాండిడేట్స్కి టికెట్స్ ఇస్తుంది. అలా కాకుండా ఏదైనా ఒక ప్రాంతంలో బీసీ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంటే అప్పుడు డైరెక్ట్గా దళిత నాయకుడిని ఎంచుకుంటుంది. ఇది ప్రస్తుతం జరుగుతున్న నాయకుల ఎంపిక. సరే, ఇంకా మన కాంటెక్స్ట్లోకి వెళ్దాం. క్రిమినల్ అని తెలిసిన ఈ క్యాండిడేట్ ఎలా గెలుస్తున్నాడు? దీనికి సింపుల్ ఆన్సర్, బ్లాక్ మనీ. సో ఈ క్యాండిడేట్ దగ్గర ఎలక్షన్లో క్యాంపెయిన్ చేయడం కోసం సరిపోయే మనీ ఉంటుంది అండ్ తన కింద కొంతమంది సిన్సియర్గా పనిచేసే కార్యకర్తలు తోడుగా ఉంటారు. వీరి మీద ఎన్ని కేసెస్ ఉన్నా ప్రజలు అవి మర్చిపోయి ఓటు వేసేలా ఇతను డబ్బుని ఖర్చు చేస్తాడు. ఫర్ సపోజ్ మీ టౌన్ ఆర్ సిటీలో ఏదైనా ఒక పార్టీకి సంబంధించి ఒక మీటింగ్ పెడితే అన్ని వేలల్లో జనాలు ఎందుకు వస్తున్నారో మీకు తెలుసు. ఎందుకు అంటే క్యాంపెయినింగ్లో పాల్గొంటే వారికి 300 నుంచి 500 రూపాయల వరకు డబ్బులు, ఫుడ్ అండ్ మగవాళ్ళకి మద్యం పంచుతున్నారు కాబట్టి. ఈ క్యాండిడేట్ సెలక్షన్స్కి ముందు క్యాస్ట్ని ఇండికేట్ చేస్తూ ఓట్ బ్యాంక్ని సంపాదించుకుంటారు. అలాగే ప్రజలు కూడా మన క్యాస్ట్ నాయకుడిని ఎంచుకుంటే మనకి లాభం ఉంటుందని భావిస్తారు. అంటే వీరి దగ్గర అపోజిషన్ని దారుణంగా దూషించగల మీడియా వీరి కింద ఉండి అపోజిషన్ చేయని తప్పుని కూడా చేసినట్లు నమ్మిస్తుంది. అవసరమైతే అపోజిషన్లో ఉండే నాయకుడిని కూడా చంపడానికి వెనకాడరు. సో ఇప్పుడు వీరి వల్ల ప్రజలకి జరిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం. ఈ క్రిమినల్ క్యాండిడేట్స్ గెలిస్తే ప్రజలకి అఫ్కోర్స్ చాలా లాభాలు ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ టౌన్కి సంబంధించి చాలా నష్టాలు కూడా జరుగుతాయి. ప్రజల సమస్యలు ఈజీగా పరిష్కరిస్తారు. వారికి ఉన్న ఇన్ఫ్లుయెన్స్తో అండ్ వారి దగ్గర ఉన్న ఫండ్స్తో ప్రజలకి కావాల్సిన అవసరాలు వెంటనే తీరుస్తారు. అండ్ ఒక నాయకుడికి కావాల్సింది లాజికల్ థింకింగ్ అండ్ ఆల్సో కొన్ని సమస్యల్లో క్రిమినల్ మైండెడ్ కూడా మంచిగా ఉపయోగపడుతుంది.
కానీ ఈ సర్వీస్ని వీళ్ళు కేవలం గెలిచిన తర్వాత అండ్ లాస్ట్ ఎలక్షన్ టైంలో మాత్రమే చేస్తారు. మధ్యలో మీకు అడ్రస్ కూడా ఉండరు. మరి వీళ్ళు గెలిస్తే జరిగే నష్టాలేంటి? మీ ప్రాంతంలో భూ కబ్జాలకి పాల్పడతారు, అక్రమంగా హాని కలిగించే ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేస్తారు, డెవలప్మెంట్ చేయరు. అండ్ ఒకవేళ చేసిన ఆ డెవలప్మెంట్కి సంబంధించి బిల్లులో సగం మాత్రమే ఖర్చు పెట్టి మిగతా సగం డబ్బుని సైడ్ చేస్తారు. అలాగే ఇది వరకు ఉన్న ఎమ్మెల్యే ఇప్పించిన మున్సిపల్ జాబ్స్ లేదా కొన్ని రికమెండేషన్ జాబ్స్ని అపోజిషన్ మీద పంతంతో అధికారంలోకి వచ్చాక అమాయకుల ఉద్యోగాలన్నీ తీసేస్తారు, వారి ఆస్తులని డబుల్ చేసుకుంటారు. మీరు ఆలోచించవచ్చు, ఒక ఎమ్మెల్యే ఎంపీ క్యాండిడేట్ గెలిచాక వారికి గవర్నమెంట్ నుంచి వచ్చే శాలరీతో అన్ని లక్షల కోట్లని ఎలా సంపాదిస్తున్నారు అని చిన్న లాజిక్ని కోల్పోతున్నాం. సో మొత్తానికి ఒక కామన్ పీపుల్ మోసపోతున్నాడు అండ్ పొలిటీషియన్ బాగా లబ్ధి పొందుతున్నాడు. ఈ రోజుల్లో ఏ క్యాండిడేట్ నుంచి సిన్సియారిటీని ఆశించలేం. అధికారం వచ్చాక క్లీన్ క్యాండిడేట్ కూడా క్రిమినల్ క్యాండిడేట్ గా మారాల్సిందే, ఇదే ఫ్యాక్ట్. కాబట్టి మీకు ఎవరైతే జెన్యూన్ అనిపిస్తారో వారికి మాత్రమే ఓటు వేయండి. అలాంటి డబ్బుకి ఆశపడి క్రిమినల్స్ ని గెలిపించుకోవద్దు. జై హింద్. ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.